నమస్తే అండి. సో వెల్కమ్ టు విన్నర్స్ అకాడమీ న్యూ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ లాస్ట్ క్లాస్లో మనం ద్రావణాల గురించి, అందులో ఉండేటువంటి ఘటకాల గురించి, అదేవిధంగా ద్రావణాలలో రకాలు, వాటి ద్రావణీయతను ఆధారంగా చేసుకొని వాటి యొక్క రకాలు, సో వీటిని గురించి చెప్పు. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ మనం ఈ సెషన్లో ద్రావణాల యొక్క ద్రవాభిసరణపై ఓకే, సో అంటే సాల్యుబిలిటీ మీద ముఖ్యంగా ప్రభావితం చేసేటువంటి అంశాల గురించి ఇక్కడ చర్చించుకోబోతున్నాం. ద్రావణీయత మీద ప్రభావితం చేసేటువంటి అంశాలు, అందులో మొదటిది అసలు ద్రావణీయత అంటే ఏంటి? ద్రావణీయత అంటే దీన్నే మనం సాల్యుబిలిటీ అంటున్నాం. సాల్యుబిలిటీ అంటే ఏంటి? సాల్యుబిలిటీ అంటే ప్రమాణ ద్రావణంలో కరిగి ఉన్నటువంటి ద్రావితపు పరిమాణాన్నే మనం ద్రావణీయత అంటున్నాం. స్థిర ఉష్ణోగ్రత వద్ద ప్రమాణ ద్రావణంలో కరిగి ఉన్నటువంటి ద్రావితం యొక్క పరిమాణాన్నే సాల్యుబిలిటీ లేదా ద్రావణీయత అంటున్నాం. ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్, వాట్ ఈస్ దట్? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ the amount of solute present in the given amount of solution or given volume of solution, ప్రమాణ ద్రావణంలో కరిగి ఉన్నటువంటి ద్రావితం యొక్క పరిమాణాన్నే మనం ఏమంటున్నామండి? ద్రావణీయత అంటున్నాం. ఈ ద్రావణీయతను ముఖ్యంగా రెండు రకాలైనటువంటి అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. అవేమిటంటే, మొదటిది ద్రావణి మరియు ద్రావితాల స్వభావం. ద్రావణి ద్రావితాల స్వభావం అంటే ద నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. అయితే ఈ ద్రావితాల స్వభావం ఎలా ఉంటుందంటే, జనరల్గా మనకు తెలిసిన స్టేట్మెంట్ ఏంటంటే లైక్ డిజాల్వ్స్ లైక్ అంటే ధృవత్వాన్ని ప్రదర్శించేటువంటి, అంటే ధృవ ద్రావితాలు ఏవైతే ఉన్నాయో అవి ధృవ ద్రావణిలో మాత్రమే కలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ NaCl అంటే ఏంటండి? ఉప్పు. సో ఈ ఉప్పు అనేది H2Oలో మాత్రమే కరుగుతుంది. ఎందుకండి? ఈ NaCl అనేది ఏంటండి? ధృవ ద్రావితం. అందువల్ల ఇది ఒక ధృవ ద్రావణి. నీరు అనేది ఏంటండి? ఒక ధృవ ద్రావణి. సో అందువల్ల ధృవ ద్రావణిలో మాత్రమే కలుగుతుంది. అంతే. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ సల్ఫేట్ CuSO4. ఈ CuSO4 కూడా ఏమవుతుందంటే ఇది ఒక ధృవ ద్రావితం. ఇది కూడా ఏమవుతుందండి? ధృవ ద్రావణిలో మాత్రమే కరుగుతుంది. అంటే ధృవ ద్రావితం అంటే లైక్ అంటే పోలార్ solute can be dissolved in polar solvent only. Like dissolves in like అంటే polar solute can be dissolved in polar solvent. ధృవ ద్రావణిలో మాత్రమే కరుగుతుంది. సో ఇవి. అదేవిధంగా ఈ NaCl అనేది ఏంటంటే, NaCl అనేది కిరోసిన్ కానీ తీసుకున్నాం అనుకోండి, సో కిరోసిన్లో NaCl అనేది కరుగుతుందా అండి? కరగదు. ఎందుకు కరగట్లేదు? ఇక్కడ NaCl అనేది ఒక ధృవ ద్రావితం అయితే కిరోసిన్ అనేది ఏంటండి? ఒక అధ్రువ ద్రావితం, నాన్ పోలార్ సాల్వెంట్. ఇది ఒక ధృవ ద్రావితం అయితే ఇది అధ్రువ ద్రావణి అంటే నాన్ పోలార్ సాల్వెంట్. సో ఇక్కడ ఏం చెప్పాం? లైక్ డిజాల్వ్స్ ఇన్ లైక్. ధృవ ద్రావణిలో మాత్రమే కరుగుతుంది, అధ్రువ ద్రావణిలో ఏమవుతుందండి? కరగదు. ఓకేనా? సో ఇది ధృవ ద్రావితం. అదేవిధంగా
ఒక అధ్రువ ద్రావితాన్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాఫ్థలిన్ ఉందండి, నాఫ్థలిన్ ఉందనుకోండి. సో నాఫ్థలిన్ ఏమవుతుందండి, నీటిలో కరుగుతుందా? నాఫ్థలిన్ అనేది నీటిలో కరుగుతుందా? కరగట్లేదు. ఎందుకు కరగట్లేదు అంటే నాఫ్థలిన్ అనేది ఏంటి, ఒక అధ్రువ ద్రావితం, అధ్రువ ద్రావితం, నాన్ పోలార్ సొల్యూట్. నీరు అనేది ఏం చెప్పుకున్నాం ఇక్కడ, ఒక ధ్రువ ద్రావణి, ధ్రువ ద్రావణి. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అధ్రువ ద్రావితం అధ్రువ ద్రావణిలో మాత్రమే కరుగుతుంది, కానీ ఇలాంటి ధ్రువ ద్రావణిలో కరగదు. మరి ఈ నాఫ్థలిన్ అనేది కిరోసిన్లో కరుగుతుందా? కరుగుతుంది, ఖచ్చితంగా కరుగుతుంది. ఎందుకంటే కిరోసిన్ అనేది ఏంటి, ఒక అధ్రువ ద్రావణి. సో అందువల్ల నాఫ్థలిన్ అనేది కిరోసిన్లో కరుగుతుంది. ఇది ద్రావణి ద్రావితాల స్వభావం. సో ద్రావణి ద్రావితాల స్వభావం మీద ఆ ద్రావణీయత అనేది ఆధారపడి ఉంటుంది అన్నమాట, రైట్. సో అదేవిధంగా మనం కానీ తీసుకుంటే ఉష్ణోగ్రత, రెండవది ఉష్ణోగ్రత, రెండవ అంశం ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత అనేది ద్రావణీయత మీద ఇంకో రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక్కడ ఉష్ణోగ్రత పెరిగే కొద్ది, ఫర్ ఎగ్జాంపుల్ NaNO3 ఉందండి, సోడియం నైట్రైట్, అలాగే NaCl సోడియం క్లోరైడ్, అలాగే Ce2SO4 థ్రైస్, సీరస్ సల్ఫేట్, ఇలా 3 రకాలైనటువంటి ఘటకాలు తీసుకుంటాం. ఈ మూడింటిని నీటిలో కరిగించాం. సో 3 నీటిలో కరుగుతాయండి. అయితే ఏమవుతుందంటే ఇక్కడ ఉష్ణోగ్రత పెంచే కొద్దీ NaNO3 యొక్క ద్రావణీయత అనేది పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ NaNO3 యొక్క ద్రావణీయత ఏమైందండి, పెరిగింది. అదే NaClలో వచ్చేసరికి మారదు, దీని ద్రావణీయత అలాగే ఉంటుంది. అదే Ce2SO4 థ్రైస్లో దీని ద్రావణీయత ఏమవుతుందండి, ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ తగ్గుతుంది. అలాగే వాయువుల్లో తీసుకుంటే వాయువులలో ద్రావణీయత టెంపరేచర్కి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే వాయువుల్లో ద్రావణీయత తగ్గడానికి టెంపరేచర్ పెంచాలి. టెంపరేచర్ పెరిగిందనుకోండి, ఉష్ణోగ్రత పెరిగిందనుకోండి, ద్రావణీయత తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గితే ద్రావణీయత పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇట్లాంటి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాయువులు నీటిలో కరుగుతాయి. సో ఎప్పుడైతే వీటి ఉష్ణోగ్రత పెంచుతామో వాటి యొక్క ద్రావణీయత ఏమవుతుందండి, తగ్గుతుంది. సో ఈ విధంగా ఉష్ణోగ్రత అనేది ద్రావణీయత మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఓకేనండి. సో ఇది ద్రావణీయత మీద ప్రభావితం చేసేటువంటి అంశాలు. ఒకటి ద్రావణి ద్రావితాల స్వభావం, రెండవది ఉష్ణోగ్రత. ఓకేనా. తర్వాత ద్రవాభిసరణ, నెక్స్ట్ టాపిక్ అండి, ద్రవాభిసరణ. ఈ ద్రవాభిసరణని మనం ఏమంటున్నారంటే ఆస్మోసిస్ అంటాం. ఆస్మోసిస్ అంటే ఏంటంటే అల్పగాఢత నుంచి అధిక గాఢతకు, అంటే లో కాన్సంట్రేషన్ నుంచి హై కాన్సంట్రేషన్కి అణువులు, ఏ అణువులు, ద్రావణి యొక్క అణువులు ప్రసారం జరగడాన్ని లేదా రవాణా చెందటాన్ని మనం ఏమంటున్నామండి, ద్రవాభిసరణ అంటున్నారు. ద్రవాభిసరణ అంటే ఏంటండి, అల్పగాఢత నుంచి అధిక గాఢతకు రవాణా చెందడాన్ని, ఏవి, ద్రావణి యొక్క అణువులు రవాణా చెందడాన్ని వేటి గుండా, ఒక భేద పారగమ్య పొర, ఒక పెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా, అంటే ఆ భేద పారగమ్య పొర ద్వారా అల్పగాఢత నుంచి అధిక గాఢతకు ద్రావణి యొక్క అణువులు రవాణా చెందడాన్నే మనం ఏమంటున్నారండి, ఆస్మోసిస్ లేదా ద్రవాభిసరణ అంటున్నాం. ఓకేనా. సో ఈ ద్రవాభిసరణ ముఖ్యంగా 2 రకాలు. అవేంటంటే బాహ్య ద్రవాభిసరణ, దీన్నే మనం
ఎక్సాస్మోసిస్, ఎక్సాస్మోసిస్ అంటాం. ఇందులో ఏమవుతుందంటే కణంలోని నీరు బయటికి ప్రవహించుతుంది, బయటకు ప్రవాహం చెందుతుంది లేదా రవాణా చెందుతుంది ఒక సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ ద్వారా, అర్ధపారగమ్య పొర ద్వారా కణంలోని నీరు బయటికి ప్రవాహం చెందుతుంది లేదా ప్రసరిస్తుంది. ఇలా దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే NaClలో ద్రాక్ష పళ్ళని పెంచామనుకోండి, ద్రాక్ష పండుని NaClలో ఉంచితే ఇక్కడ ఏమవుతుందంటే NaCl యొక్క గాఢత ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక గాఢత, ఇది అల్ప గాఢతను కలిగి ఉంటుంది. దీని కాన్సన్ట్రేషన్ లో, దీని కాన్సన్ట్రేషన్ హై. అప్పుడు ఏమవుతుందంటే ఈ ద్రాక్షలోని అణువులు అధిక గాఢత వైపు ప్రసారం చెందుతాయి. సో ఇలా చెందడాన్ని మనం ఏమంటున్నామండి, కణంలోని నీరు బయటకు వస్తుంది. దీన్నే మనం ఏమంటున్నామండి, బాహ్య ద్రవాభిసరణ అంటున్నాం. సో అంటే ఇక్కడ ఏమైంది, అల్ప గాఢత నుంచి నీరు అధిక గాఢత వైపుకు ప్రసారం జరిగింది. రెండవది అంతర ద్రవాభిసరణ, దీన్నే మనం ఎండాస్మోసిస్ అంటాం. ఎండాస్మోసిస్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ద్రాక్ష పళ్ళని నీటిలో ఉంచామండి, ఇక్కడ ద్రాక్ష పళ్ళు అధిక గాఢతను కలిగి ఉంటాయి, నీరు వచ్చేసరికి అల్ప గాఢతను కలిగి ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, అల్ప గాఢత నుంచి అధిక గాఢత అంటే నీరు అల్ప గాఢత ఏంటంటే నీరు బయట నుంచి లోపలికి వస్తుంది. ఇక్కడ ఏమైంది, కణంలో నుంచి నీరు బయటకు వెళ్ళింది, ఇక్కడ నీరు బయట నుంచి కణంలోనికి ప్రసారం జరుగుతుంది, కణంలోనికి ప్రసరించు. ఎందువల్ల అండి, అల్ప గాఢత నుంచి అధిక గాఢత వల్ల. ఓకేనా అండి. సో ఇది ఆస్మోసిస్ ప్రక్రియ. ఓకేనా. అదేవిధంగా తర్వాత వచ్చేసరికి ద్రవాల యొక్క గాఢత, లేదా ద్రావణాల గాఢత, కాన్సంట్రేషన్. దీన్నే మనం ఏమంటున్నారండి, కాన్సంట్రేషన్ లేదా గాఢత అంటే ఏంటంటే 100 గ్రాముల ద్రావణంలో కరిగి ఉన్నటువంటి ద్రావితం యొక్క పరిమాణాన్ని మనం గాఢత అంటున్నాం. అంటే ఒక ప్రమాణ ద్రావణంలో కరిగి ఉన్నటువంటి ద్రావితం యొక్క పరిమాణాన్ని మనం ఏమంటున్నాం, గాఢత అంటున్నాం అన్నమాట. సో గాఢతను ముఖ్యంగా మనం వివిధ రకాలుగా వీటిని సూచించవచ్చు. అందులో మొదటిది భార శాతం. ఏంటంటే భార శాతం అంటే దీన్నే మనం వెయిట్ పర్సెంటేజ్ అంటాం. వెయిట్ పర్సెంటేజ్. సో భార శాతం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ w గ్రాముల ద్రావితం, క్యాపిటల్ W గ్రాముల ద్రావణిలో కరిగి ఉందనుకోండి, ఏమైందండి, స్మాల్ w గ్రాముల ద్రావితం క్యాపిటల్ W గ్రాముల ద్రావణిలో కరిగి ఉంది అనుకుంటున్నాం. ఓకేనా. సో అయితే ఈ ద్రావణం యొక్క భార శాతాన్ని ఎలా లెక్కిస్తాం? భార శాతము ఈజ్ ఈక్వల్ టు ద్రావితం యొక్క భారము బై ద్రావణం యొక్క భారము ఇంటూ 1. భార శాతము ఈజ్ ఈక్వల్ టు ద్రావితం యొక్క భారము బై ద్రావణం యొక్క భారము ఇంటూ 100. దీన్నే
W percentage is equal to ద్రావితం అంటే ఏంటంటే సొల్యూట్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100 వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. సో ఇక్కడ ద్రావితం యొక్క భారం ఎంత అండి? ద్రావితం యొక్క భారం ఎంత ఏమనుకుంటున్నాం? స్మాల్ w గ్రామ్స్ అండి, అవునా? అలాగే ద్రావణి యొక్క భారం ఎంత అండి? క్యాపిటల్ W గ్రామ్స్ అండి, అంతే కదా? ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుందండి? ద్రావణం యొక్క భారం వస్తుందా? భారం ఈజ్ ఈక్వల్ టు స్మాల్ w ప్లస్ క్యాపిటల్ W, స్మాల్ w ప్లస్ క్యాపిటల్ W గ్రామ్. దీన్ని ఈ ఫార్ములాలో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే W పర్సెంటేజ్ భార శాతము ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్, అంటే ద్రావిత భారం ఎంతండి? స్మాల్ w బై ద్రావణి భారం స్మాల్ w ప్లస్ క్యాపిటల్ W ఇంటూ 100. సో ఇది భార శాతానికి ఫార్ములా. భార శాతానికి ప్రమాణాలు లేవు. సో ద వెయిట్ పర్సెంటేజ్ does not consist of units, has no units. ఓకే, సో ఇది భార శాతం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ కానీ తీసుకున్నట్లయితే ఒక ఉదాహరణ 10 గ్రాముల ఎగ్జాంపుల్ 10 గ్రాముల NaCl 10 గ్రాముల NaCl 190 గ్రాముల నీటిలో కలిసి ఉంది లేదా కరిగి ఉంది. ఓకే, దాని యొక్క భార శాతం ఎంత? ఓకే, సో దీనికోసం ఏంటండి, తక్కువ పరిమాణంలో ఉండేదాన్ని ఏమనుకుంటున్నాం? ద్రావితం కదా. సో ద్రావితం ఏంటి ఇక్కడ? NaCl. ద్రావిత భారము ఇజ్ ఈక్వల్ టు స్మాల్ w ఎంతండి? 10 గ్రామ్స్, అవునా? అలాగే ఎక్కువ పరిమాణంలో ఏముంది? నీరు. అదే దాన్ని మనం ఏమంటున్నాం? ద్రావణి భారము ఇజ్ ఈక్వల్ టు 190 గ్రామ్స్, రైట్? సో ఇప్పుడు ద్రావణం, ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుందండి? ద్రావణం యొక్క భారం ఇజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 190 ఎంతండి? 10 ప్లస్ 190 200 గ్రామ్స్. ఓకే, సో ఇప్పుడు W పర్సెంటేజ్ ఇజ్ ఈక్వల్ టు ద్రావితం యొక్క భారం ఎంత? 10 బై ద్రావణి యొక్క భారము, ఆ రెండింటి భారం ఎంత? ద్రావణం ఇది 200 ఇంటూ 100. 100 ones, 100 twos, 2 ones, 2 5s. వెయిట్ పర్సెంటేజ్ ఇజ్ ఈక్వల్ టు 5. సో ఈ విధంగా మనం భార శాతాన్ని లెక్కించవచ్చు. ద్రావణం యొక్క గాఢతను సూచించడానికి భార శాతం, ఘనపరిమాణ శాతం, మోలారిటీ, మోల్ భాగం, ఇలా రకరకాల ఫార్ములాస్తో మనం సూచిస్తూ ఉంటాం. అందులో మొదటిది భార శాతం, రైట్? థ్యాంక్ యూ.